అబ్బ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 ా! ఈ మబ్బులకి నేనేమనుకున్నా అంటే ఓయమ్మ! యుద్ధాంతం చుట్టించదేమో అనుకున్నా. ఆ మబ్బులు చూసి భయపడి ఎడారిలో అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! యుద్ధాంసం చుట్టించదనుకున్నా. ఏమో మరి యుద్ధాంసం చుట్టిలే. ఆ గొడుగులన్నీ నీళ్ళు పడిపోయినాయి. నేను అబ్బా! భలే ఆశగా చూసిన. మెరుపులు, ఉరుములు గడగడ పడపడా అని పదురుతుందేమో అనుకుంటే పదరలే. పర్వాలే అయితే 2 రోజులు పడిన కాడికి కొంచెం బాగానే పడింది. అన్నీ మేఘాకృతం అమ్మో! ఎంత పెద్ద పెద్ద మబ్బులు. ఒకనాటి మబ్బులా? అబ్బో! కళ్ళకి కూడా వచ్చాయి కనుక ఇప్పుడు నిద్రపోతా అంటే. పటా అంటదేమో నిద్ర లేద్దాము పెద్ద వాన వచ్చేదేమో అనుకుంటే రాలే. అన్ని మబ్బులు భయంకరంగా పెట్టినాయి ఓ అని. చూచి ఏం లాభం? లాభమే లేకుండా పోయింది. ఇదంతా చీకట్లో ఏం బయటకు తీద్దామనుకుంటే ఏడైతుంది వాన పడుతుంది మబ్బులు కమ్ముతాడు. వాన పడుతుంది మబ్బులు కమ్ముతాయి. ఎట్ట చేస్తుంది? కుదరదు కదా. అందువల్ల ఇదో ఈడబడినాయి అబ్బా నీళ్ళు బాగా నిలబడినాయి. అయ్యవా ఈ నీళ్ళన్నీ వర్షానికి అయిపోతానే పొద్దున పోయి తీసిన వీడియో. ఇవన్నీ నీళ్ళు బాగానే నిలబడినాయి. ఒక చెరువు కంటే చెరువు కాదు పర్వాలే. ఒక చెరువుకు ఒక పక్క మూలమైన నిలబడినాయి నీళ్ళు. బాగా ఇంకొని పైనుంచి దెబ్బ పడేటప్పుడు కింద భూమి అంతా లాక్కొని ఇంకా నాకు సరిపోయింది ఇలా పొట్ట నిండినదని చెప్పి నిలబెట్టింది కొంచెం. ఈ గుంతలో మాత్రం పొట్ట నిండి నిలబెట్టింది అనమాట అంతా. చేపలు ఉంటాయేమో అనుకున్నాం. చేపలు లేవు. ఏందో మరి వాన వచ్చేటప్పుడు చేపల పైనుంచి చేపలు తీసుకొచ్చే కదా బాగుండేది. నీ పాసుకులు ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. చేపలు వచ్చేయేమో తీసుకుందామని. అటు చేయదే ఈ వాన ఎప్పుడు వచ్చినా కానీ. ఏందో ఈ వాన. మనం సర్లే కానీ మీరు సిటీలో పడిన వాళ్ళు అయినా సిటీలో మీ వాన ఏంది అబ్బా తారడు మీద పడితే నా సాయంగా 2 పదులు వాన పడింది అంటే 4 పదులు వాన చూపించేది. అన్ని నీళ్ళు గడగడ అని భయంకరంగా. ఎన్నిసార్లు చెప్పినా ఏం చేస్తారో మన జనాలు ఏమో మరి. ఒరే నీ పాసుకున్నారు అటు పొయ్యి అటు అకామలు లేని వాళ్ళు అటు చేపించుకోనరా స్వామి అంటే ఏందో ఒక్కరిగారు పట్టించుకోరు ఏందబ్బా. మీకోసమే కదా చెప్పేది. ఎందుకు చెప్తాను మీకోసం. నీళ్ళు చూడు దాని టైంలో వచ్చాది వర్షం పడుతుంది నీళ్ళు నిలబడతాయి. అంటే మన టైం వచ్చి మనం కూడా ముందుకు పోవాలబ్బా సాగి. నీ పాపంగా ఉండాలి ఏంది మీరు. ఏ పేపర్ ఏడ చూసినా కానీ అదే అంటారు కానుని పెడితే ఒక్కరు కూడా రాలేదని. అయినా ఈ కానుతో పని ఏముంది అబ్బా మన చెరువుతో పని. ఇది చెరువు కాదులే మనుషులు నడిచేది. అది గుంతగా ఉంటే ఎడారిలో ఆ గుంతలో బాగా నిన్న ఫస్ట్ రోజు రొంత పడింది వాన. ఏం నిలబడలే నీళ్ళు. ఓయమ్మ మరుసటి రాత్రికి పుట్ట పడింది ఆ వాన. ఆ లొటక్కి నిలబడినాయి నీళ్ళు. ఏమంత కోపం భూమి పైన వానదేవుడికి. ఇంకా 2 రోజులు పడితే ఏమి పెద్ద వానగా అన్నీ నిండిపోతే ఎండల కాలం మాకు ప్రశాంతంగా ఎండలు లేకుండా ఎండ తెచ్చినప్పుడు ఆ కాలు ఆ నీళ్ళలో పెడతాం కదా. ఏందో మరి అంతా ఏది చేసినా అట్టే చేస్తాడు ఈ వానదేవుడు. మీ ప్రాంతాల్లో మీకు ఎట్టుందో వాన ఒకసారి చెప్పండి. ఇండియాలో అయితే ఉందో లేదో ఇప్పుడు ఎండలు చంపుతాడు ఇండియాలో. కుమ్మిడిచ్చాండి ఏసీలకు కూలర్లకు వాళ్ళ డిమాండ్. ఇప్పుడైతే కరపుసకాయలు కరపుసకాయలకు కూడా డిమాండ్ లేడా. అటకాయ వదిలేడు ఎంత సూర్యుడి కిరణాలు పడతా అంటే అట్టా తీసినాం. చూద్దాం ఎట్టుందిరా ఏం చేస్తానరా మనోళ్ళు ఈ ఎడారిలో అని చెప్పి చూచే లే అన్నీ నీళ్ళే. ఎందుకులే మన వాళ్ళకి కాడికి పోవడము ఎడారిలో నీళ్ళు తీసుకుంటే సరిపోదులే అని చెప్పి తీసినాం. అబ్బో అజ్జుడు పొద్దు పడతా అంటే అబ్బా ఏం కళ గంగమ్మకు భలే కళ ఈ గంగమ్మకు. ఆడ దిగితే ఆడ నిలబడితే ఆడనే కళ చూపించదు గంగమ్మ కదా. ఇదంతా చూడు రోడ్డు కూడా టైర్లు పోయే రోడ్డు కూడా నీళ్ళమైపోయినాయి అనమాట. పెద్ద వాన పడుతుందేమో ఎమ్మ కళ్ళ ఆడ టెంటులు లేచిపోతాయో ఆడ రేకులు లేచిపోతాయో అని కూర్చుంటే టుర్రే. బాగా సిటీలో ఏమో పడిందేమో బాగా దండిగా. కోయిట్ సిటీలో ఏమైనా పడిందేమో మనకు తెలియదులే వార్తలు చూడలే. కోయిట్ సిటీలో బాగా పడి ఉంటుందిలే. ఇదంతా చూడు జూము జూమ్ తీసి చూపించాను చూడు. ఇవన్నీ నీళ్ళే దాదాపు 1/2 కిలోమీటర్ నిలబడిపోయినాయి అబ్బా. ఇట్లా 1/4 కిలోమీటర్ ఇట్లా 1/2 కిలోమీటర్ అంతా ఒక చెరువులో ఒక మూలమైన నిలబడిపోయినాయి. ఈ ఎడారి మొత్తం అంతా పడింటే బాగుండి గుంతలన్నీ నిండింటి ఎంత బాగుండేదో. ఎండలకాలం చల్లగా ఉండేది కొంచెమన్నా. మరి ఈ వాన పడింది ఈ ఎండలకాలం ఎట్ట ఉంటుందో మరి 53కి వస్తుందో 52కి వస్తుందో 49కి వస్తుందో అర్థమే కావడంలే. సర్లేగానే చెప్తాను ఒకటే మరి చెప్తాడు ఏంది కానీ చెప్పేది. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు కొట్టి షేర్ చేయండి అట్ట. ఈ నీళ్ళే ఇవన్నీ ఇంకా ఆ పక్క ఒకటి ఉంది మళ్ళీ చిన్న మడుగు. ఆ మడుగు కాడ పోదాంపా. ఎందుకు ఆ మడుగు నన్ను చూపించాం కొద్దిసేపు. ఆ మడుగులో కూడా ఉండవు కదా నీళ్ళు. ఇది ఒక మడుగు.
ఇది ఒకటి ఒంటెలు మడుగు అనమాట. ఇది ఒంటెలు తాగేది. కుక్క పక్కరా, ఓయ్ పక్కరా. ఇది ఒంటెల మడుగులే. ఒంటెల మడుగు కాడ ఏం నిలబడలే, పెద్ద మడుగు కదా ఒంటెల మడుగు, నీళ్ళు ఏం నిలబడలే, అయినా తక్కువ నిలబడినాయి. ఇది కూడా రోడ్డు. అది కార్లు పోయేది, ఒంటెలు తోలుకొని కార్లు పోతా ఉంటారు కదా, ఒంటెల మీద ఒకటి కూర్చొని కార్లు తోలుకుని వెళ్ళి పోతా ఉంటారట. ఆ విధంగా ఉందన్నమాట. ఇది ఏం ఎక్కువ లేవు ఈడైతే గట్టి నేల కాదు. ఇది అంతా కాలు పెడితే పుచ్చుకొని పోతాను లోపలికి పోదామంటే భయం వేసింది. లొట్టకన భూమిలోకి దిగబడిపోతామో అని. తొక్కిరు వాన వచ్చా అంటే వీళ్ళకి వాన వచ్చా అంటే భయమా భక్త్యా. బండ్లు అట్టా ఇటు తోలడము, రౌండ్ తిప్పడము, బండ్లు అట్టా ఇటు తోలడం, బండ్లు ఓరే స్వామి పడతారా కింద, స్వామి మీరు పడతారా కింద అంటే ఆడంటారు. ఇరరే ఎందుకంటారు వాళ్ళు. తిప్పకాకండి బండి పడితే పడిందిలే అనే రకంలో తిప్పుతాడు వీళ్ళు. పాసంగుల ఇదో కుంట, చిన్న కుంట. అయ్యవా ఏమి లేవు ఏడవాడ కుంటలో. ఈ చిన్న కుంటలో ఏం లేవు అన్నీ. ఇప్పుడు చూపించింది 3 వాయిలు చూపించాను అబ్బా. మూడు వాయిలు. ఈ కుక్కతో పెద్ద సాగు అయిపోతుంది. ఆడిపోయిన వీడియోలో నా పోతుందేమో, ఈ మందాన్ని చూపించాలని వచ్చేదేమో ముందు పక్కకి. అజయ్ పక్కరా ఒకటే ఏం వస్తా ఉంటావు ఎంటప్పుడు నువ్వు. సరే మరి మర్చిపోకుండా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. ఎడారులు ఇట్టాటి వీడియోలు ఉంటాయిలేనా, పెడతా ఉంటాము. ఎడారులు ఎట్టట్టున్నాయో ఏమైనా చూస్తూ ఉంటారు కదా మీరు కూడా. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి ఇతరులకు షేర్ చేయండి. అంతవరకు చూస్తాను మళ్ళీ వీడియోతో మీ ముందరకు వచ్చా. ఇట్లు మీ